ఇది కర్ణుని కథ పూర్తిగా చూడండి లేదా స్కిప్ చేయండి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుని మిత్రుడు దుర్యోధనుడు అతనిని అజేయుడిగా మార్చాలని భావించాడు. ఎందుకంటే కవచ కుండలాలతో ఉన్నవరకు అతన్ని ఎవరూ జయించలేరు. ఇది తెలుసుకున్న దేవతలు పాండవులకు మద్దతుగా ఉండే ఇంద్రుడిని దగ్గరికి రప్పించారు. ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. అతనికి తెలుసు, కర్ణుడు ఎప్పుడూ శూన్యహస్తుడిగా బ్రాహ్మణులను పంపడు. కర్ణుడు సంతోషంగా భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే సూర్యదేవుడు ముందుగానే అతనికి హెచ్చరించాడు. ఇంద్రుడు నిన్ను మోసం చేయడానికి వస్తున్నాడు. అతను నీ కవచ కుండలాలనే కోరతాడు. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వవద్దు. కాని కర్ణుడు ధర్మాన్ని అతిక్రమించలేడు. అతను బ్రాహ్మణునికి నమస్కరించి తన కవచాన్ని తానే తన శరీరంచే ఖండించి రక్తంతో తడిసిన ఆ అమృతసమానమైన కవచ కుండలాలను భిక్షగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నీవు నిజంగా గొప్ప దానశూరుడివి. నీకు నేను ఏదైనా వరం ఇవ్వగలనా అని అన్నాడు. కర్ణుడు చిరునవ్వుతో, అది మీ ఇష్టం. దీంతో ఇంద్రుడు శక్తి అనే బాణాన్ని ఇచ్చాడు.